హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఎన్కే హోమ్స్. ఇవాళ ఇంకొక చక్కటి ఇండిపెండెంట్ హౌస్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి రెడీ టు మూవ్ G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది. సో మరి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఈ హౌస్ గురించి మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. మరి ఫస్ట్ టైం ఎవరైతే మా ఛానల్ని విజిట్ చేసి వీడియో చూస్తున్నారో సో ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నారంటే మేము డే బై డే వీడియోస్ మంచి ఇండిపెండెంట్ హౌసెస్ వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా ఈ హౌస్ వచ్చేసరికి 178 స్క్వేర్ యార్డ్లో అయితే కన్స్ట్రక్షన్ చేయబడిందండి. G+1 ఇండిపెండెంట్ రెడీ టు మూవ్ మెయిన్ రోడ్కి 1/2 కిలోమీటర్ రేడియస్లోనే మనకి ఈ హౌస్ అనేది సేల్కుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు బోరు సంపు ఉంది, వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇది మొత్తం వచ్చేసరికి కార్ పార్కింగ్ అండి. మీకు 2 కార్స్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు అండ్ 2-3 బైక్స్ కూడా పెట్టుకోవచ్చు. మీకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇది వచ్చేసరికి పూజా రూము, కిచెన్ అయితే ఉంది. ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేసాము. అండ్ ఇది మొత్తం కూడా హాల్ అండి. హాల్ చాలా స్పేషియస్గా ఉంది, చూడొచ్చు మీరు. విత్ ఫాల్ సీలింగ్ లైట్స్తో అయితే మనకి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇటు మీరు చూసుకున్నట్లయితే కామన్ వాష్రూమ్ అయితే ఒకటి ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ప్రాపర్ వెంటిలేషన్తో విత్ ర్యాక్స్ ఫాల్ సీలింగ్ లైట్స్తో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మీకు విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది మాస్టర్ బెడ్రూమ్కి. గ్రౌండ్ ఫ్లోర్లో మీకు ఈజీగా రెంట్కి అయితే ఇచ్చుకోవచ్చు. చక్కగా మీరు కింద రెంట్కి ఇచ్చుకొని ఫస్ట్ ఫ్లోర్లో మీరు స్టేయింగ్ ఉండడానికి చాలా బాగుంటుంది, చాలా కన్వీనియంట్గా అయితే ఉంటుందండి ఈ హౌస్. రోడ్కి జస్ట్ 1/2 కిలోమీటర్ రేడియస్లోనే ఉందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో వెరీ రీజనబుల్ ప్రైస్లో ఈ హౌస్ అనేది సేల్కి అయితే ఉంది. లొకేషన్ ఎక్కడ ఉంది అనేది కూడా నేను వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అంతేకాకుండా మా దగ్గర తక్కువ బడ్జెట్ నుండి ఎక్కువ బడ్జెట్ వరకు హౌసెస్ అనేది సేల్కి అయితే ఉన్నాయి. సో మీకు ఏ బడ్జెట్లో హౌస్ కావాలి, ఏ లొకేషన్లో హౌస్ కావాలన్నా కూడా మా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. సో గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉంటుందో చూసారు కదా. గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ 2 బెడ్రూమ్స్తో అయితే ఉంది. అండ్ మీకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి 3 బెడ్రూమ్స్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎలా ఉంటుందో చూపించేస్తాను. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఇటు సైడ్ అయితే స్టెప్స్ అనేది ఇచ్చారు. అండ్ మీకు ఈ హౌస్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్తో అయితే ఉంది. ఫుల్ హౌస్ మొత్తం కూడా మీకు ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. 178 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేయబడిన G+1 ఇండిపెండెంట్ హౌస్ 2800 SFT సైజ్ అయితే వస్తుంది. ఇంక ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే టేక్ వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారండి. హాల్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా ఉంది అండ్ ప్రాపర్ వెంటిలేషన్తో అయితే ఉంది. మీకు ఫాల్ సీలింగ్ లైట్స్తో గట్రా ఉందండి ఈ హౌస్. అండ్ మీరు ఇటు సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇది డైనింగ్ ఏరియా చూడొచ్చు. డైనింగ్ ఏరియా కూడా స్పేషియస్గా ఉంది. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే అది పూజా రూము అండ్ ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. మీరు జస్ట్ వుడ్ వర్క్ చేయించుకుంటే సరిపోతుంది. అండ్ మీకు ఇటు సైడ్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఇది యూటిలిటీ రూమ్ అండి. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఇది కామన్ వాష్రూమ్ అయితే ఉంది. అండ్ మీకు ఇంకా ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా అండ్ ప్రాపర్ వెంటిలేషన్తో అయితే ఉంది. చూడొచ్చు మీరు ర్యాక్స్ ఫాల్ సీలింగ్ లైట్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. ఒకసారి క్లియర్గా అయితే మీకు చూపిస్తాను చూడండి. చాలా స్పేషియస్గా అయితే ఉందండి. చాలా నీట్గా యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ ఇందులో మేము యూజ్ చేసిన ప్రతి మెటీరియల్ కూడా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ మాత్రమే యూజ్ చేసి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. మొత్తం కూడా రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ అండి. ఎక్కడ సిమెంట్ బ్రిక్ అయితే యూజ్ చేయలేదు. మీకు హౌస్ కావాలనుకుంటే ఒక్కసారి మా నెంబర్కి కాల్ చేసి విజిట్ చేశారంటే మీకు ప్రతిదీ కూడా క్లియర్గా ఈ హౌస్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మేము ఎలాంటి కమిషను తీసుకోమండి, డైరెక్ట్ ఓనర్ హౌస్ ఇది. అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, చూసారు కదా క్లియర్గా. అండ్ ఇంకా ఇటు సైడ్ చూసుకున్నట్లయితే థర్డ్ బెడ్రూమ్ అయితే ఉంది. థర్డ్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూడండి, చాలా స్పేషియస్గానే ఉంటుంది ఇది కూడా. అండ్ మీకు విత్ ర్యాక్స్ ఫాల్ సీలింగ్ కూడా థర్డ్ బెడ్రూమ్లో కూడా ఉన్నాయి, చూడొచ్చు క్లియర్గా. ఇది ఫాల్ సీలింగ్ అండ్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ హౌస్కి 80% వరకు బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది. సో మరి ఈ బ్యూటిఫుల్ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అనుకుంటే బండ్లగూడ జాగిరండి. ORR ఎగ్జిట్ నెంబర్ 18 అయితే వస్తుంది. మెయిన్ రోడ్కి జస్ట్ 1/2 కిలోమీటర్ రేడియస్లో మాత్రమే ఈ హౌస్ అనేది మనకి సేల్కి అయితే ఉంది. నియర్ నార్సింగ్ అండి, అప్పా జంక్షన్ దగ్గర బండ్లగూడ జాగీర్. ORR ఎగ్జిట్ నెంబర్ 18 అయితే వస్తుంది. లొకేషన్ హైలైట్స్ గురించి చెప్పాలంటే ఇంకా స్కూల్స్, హాస్పిటల్స్, డీమార్ట్, రత్నదీప ఎవ్రీథింగ్ అన్నీ కూడా మీకు 1 కిలోమీటర్ రేడియస్లో మాత్రమే ఉన్నాయండి. చూసుకున్నట్లయితే ఫ్రంట్ మీకు అది 30 ఫీట్ రోడ్ అయితే వస్తుంది.
సో మంచి ప్రైమ్ లొకేషన్లో వెరీ రీజనబుల్ ప్రైస్లో ఈ హౌస్ అనేది మనకి సేల్కి అయితే ఉంది. సో ఎవరికైతే హౌస్ కావాలనుకుంటారో వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.